ఈ రోజు మహాభారతంలోని 106వ అధ్యాయం. వాసుదేవుడు మరణించారని, యాదవులు నాశనం అయ్యారనే విచారకరమైన వార్త హస్తినాపురానికి చేరింది. పాండవులు ఈ వార్త విన్నప్పుడు భూమిపై, జీవితంపై వారికి మిగిలిన అనుబంధం మొత్తం పోయింది. వారు అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షితుణ్ణి చక్రవర్తిగా పట్టాభిషేకం చేసి 5 సోదరులు ద్రౌపదితో కలిసి నగరం విడిచి వెళ్లారు. వారు పుణ్యక్షేత్రాలు సందరిస్తూ తీర్థయాత్రలకు వెళ్లి చివరకు హిమాలయాలను చేరుకున్నారు. దారిలో ఒక కుక్క వారితో చేరి వారితో పాటు ఉండిపోయింది. ఆ 7 వారి చివరి తీర్థయాత్రిగా పర్వతాన్ని అధిరోహించారు. వారు పర్వత మార్గంలో కష్టపడి వెళుతుండగా ఒకరి తర్వాత ఒకరు అలసిపోయి ప్రాణాలు కోల్పోయసాగారు. అందరికంటే చిన్నవాడు ముందుగా మరణించారు. ద్రౌపది, సహదేవుడు మరియు నకులుడు ఒకరి తర్వాత ఒకరు శరీర భారం నుండి విముక్తులయ్యారు. తర్వాత అర్జునుడు, ఆ తర్వాత గొప్ప భీముడు కూడా నేల కొరిగారు. యుధిష్ఠిరుడు తన ప్రియమైన వారు నేల కొరిగి మరణించడం చూశారు. అయినప్పటికీ అతను ప్రశాంతంగా ముందుకు సాగారు. ఎందుకంటే సత్యం యొక్క కాంతి అతని ముందు ప్రకాశిస్తూ ఉంది. యుధిష్ఠిరుడు ఏది నింద, ఏది సత్యం అని తెలుసుకున్నారు. ఆ కుక్క ఇంకా యుధిష్ఠిరుడిని అనుసరిస్తూనే ఉంది. ఈ కుక్క గతంలో కవి చెప్పిన నీతి ఏమిటంటే, జీవిత ప్రయాణంలో ధర్మం మాత్రమే స్థిరమైన సహచరుడు. తన సోదరులు, భార్య తనను విడిచి వెళ్లిపోయినప్పుడు ఆ కుక్క రూపంలో వచ్చిన ధర్మమే శ్రమతో కూడిన పర్వత మార్గంలో యుధిష్ఠిరుణ్ణి అనుసరించింది. చివరకు అతను గొప్ప ఎత్తుకు చేరుకున్నప్పుడు ఇంద్రుడు తన రథంపై కనిపించారు. నీ సోదరులు మరియు ద్రౌపది నీకంటే ముందే చేరుకున్నారు. నీవు నీ శరీర భారంతో ఆలస్యం అయ్యావు. నా రథాన్ని అధిరోహించు మరియు నీవు శరీరంతోనే నాతో రా, నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని ఇంద్రుడు అన్నారు. కానీ యుధిష్ఠిరుడు ఇంద్రుడి రథంలో తన స్నానాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కుక్క కూడా ఎక్కింది. వద్దు వద్దు అని ఇంద్రుడు అన్నారు. కుక్కలకు స్వర్గంలో స్థానం లేదు అని చెప్పి కుక్కను పక్కకి తోశారు. అయితే నాకు కూడా ఇక్కడ స్థానం లేదు అని యుధిష్ఠిరుడు అన్నారు. ధర్మదేవుడైన యముడు యుధిష్ఠిరుడిని పరీక్షించడానికి వచ్చారు మరియు ఆయన కొడుకు ప్రవర్తనతో ఆయన సంతృప్తి చెందారు. ఆ కుక్క అదృశ్యమైంది. యుధిష్ఠిరుడు స్వర్గానికి చేరుకున్నారు. అక్కడ అతను దుర్యోధనుణ్ణి చూశారు. ఆ కురు యువరాజు ఒక అందమైన సింహాసనంపై కూర్చొని ఉన్నారు మరియు సూర్యుడు తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. అతనికి తన సోదరులు లేదా మరెవ్వరూ కనిపించలేదు. యుధిష్ఠిరుడు ఆశ్చర్యపోయారు. ఓ స్వర్గ నివాసుల్లారా, నా సోదరులు ఎక్కడ అని యుధిష్ఠిరుడు అడిగారు. ఈ దురాసపరుడు, పరిమిత దృష్టి గల వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అతని సావాసంలో నా సమయాన్ని గడపడానికి నేను ఇష్టపడను. ఈ మనిషి యొక్క అసూయ, ద్వేషం కారణంగానే మేము స్నేహితులను, బంధువులను చంపుకోవలసి వచ్చింది. మా కళ్ళ ముందే పవిత్ర వివాహ బంధంతో పాంచాలిని ఈ దుష్టుడి ఆదేశాల మేరకు సభా మండపానికి ఈడ్చి అవమానించినప్పుడు మేము ధర్మానికి కట్టుబడి ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాము. ఈ మనిషిని చూడడం నేను భరించలేను. నాకు చెప్పండి, నా సోదరులు ఎక్కడ ఉన్నారు? వారు ఉన్న చోటుకు నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఇలా చెప్పి యుధిష్ఠిరుడు దుర్యోధనుడు వైభవంగా కూర్చున్న చోటు నుండి తన కళ్ళను పక్కకు తిప్పుకున్నారు. అప్పుడు సమస్త జ్ఞానం తెలిసిన ఋషి అయిన నారదుడు యుధిష్ఠిరుడిని చూసి అంగీకరించినట్లుగా నవ్వి ఇలా అన్నారు. ప్రసిద్ధ రాజు, ఇది సరికాదు. స్వర్గంలో మేము ఎవరిపైన దురుద్దేశం పెంచుకోము. దుర్యోధనుడి గురించి ఈ విధంగా మాట్లాడకు. ధైర్యవంతుడైన దుర్యోధనుడు క్షత్రియ ధర్మాన్ని పాటించడం ద్వారా ఈ ప్రస్తుత స్థితిని సాధించాడు. మానవ లోకంలోని విషయాలను మనసులో ఉంచుకొని దురుద్దేశాన్ని పెంచుకోవడం సరికాదు. నీవు ధర్మాన్ని అనుసరించి రాజు దుర్యోధనుడితో ఇక్కడే ఉన్నావు. స్వర్గంలో ద్వేషానికి స్థానం లేదు. నీవు నీ మానవ శరీరంతో ఇక్కడికి వచ్చావు. అందుకే నీకు ఈ సరైనవి కాని భావాలు ఉన్నాయి. కుమార, వాటిని విడిచిపెట్టు. యుధిష్ఠిరుడు ఇలా జవాబు ఇచ్చారు. ఓ మునీశ్వర, ఏది మంచి, ఏది చెడు అని తెలియని వాడు పాపి. మంచివారికి బాధ కలిగించవద్దు. వైరం, కోపాన్ని పెంచి లెక్కలేనంత మందికి మృత్యువు తెచ్చిన దుర్యోధనుడు ఈ వీరుల స్వర్గాన్ని పొందాడు. అయితే నా ధైర్యవంతులైన మంచి సోదరులు మరియు ద్రౌపది ఉండే అంతకంటే గొప్ప కీర్తి ఉన్న ప్రాంతం ఎక్కడ ఉంది? నేను వారిని, అలాగే కర్ణుణ్ణి మరియు నా కోసం యుద్ధంలో తమ ప్రాణాలు త్యాగం చేసిన స్నేహితులు, రాకుమారులు అందరినీ చూడాలని ఆతృతగా ఉన్నాను. వారు ఇక్కడ నాకు కనిపించడం లేదు. నేను విరాటుణ్ణి, ద్రుపదుణ్ణి, దృష్టకేతుని మరియు పాంచాల యువరాజు శిఖండిని మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. ద్రౌపది ఒక ప్రియమైన కుమారులు మరియు అభిమన్యుణ్ణి చూడాలని ఆశిస్తున్నాను. వారు ఇక్కడ నాకు కనిపించడం లేదు. యజ్ఞంలో నెయ్యి వలె నా కోసం తమ శరీరాలను యుద్ధపు మంటల్లోకి విసిరిన వారు
ఎక్కడ ఉన్నారు? నా స్థానం వారితో ఉండాలి. యుద్ధం ముగిసిన తర్వాత నా తల్లి కుంతి కర్ణుడికి కూడా తర్పణాలు ఇవ్వమని నన్ను కోరింది. దాని గురించి ఇప్పుడే తలుచుకున్నాను. దుఃఖం నన్ను ముంచెత్తుతుంది. అతను నా సొంత సోదరుడని తెలియక నేను కర్ణుడిని చంపడానికి కారణమయ్యాను. నేను అతన్ని చూడాలని ఆతృతగా ఉన్నాను. నాకు ప్రాణం కంటే ప్రియమైన భీముడు, ఇంద్రుడు లాంటి అర్జునుడు, నకుల సహదేవుళ్ళు మరియు ధర్మంలో స్థిరంగా ఉన్న నా ప్రియమైన పాంచాలి, వారు అందరినీ నేను చూడాలని మరియు వారితో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు స్వర్గం వద్దు. నా సోదరులకు దూరంగా ఇక్కడ ఉండడం వలన నాకు ఒరిగేది ఏమిటి? వారు ఎక్కడ ఉన్నారో అదే నాకు స్వర్గం, ఈ చోటు కాదు. ఇది విని దేవతలు ఇలా జవాబు ఇచ్చారు: ఓ యుధిష్ఠిరా, నీవు నిజంగా వారితో ఉండాలని కోరుకుంటే నిస్సందేహంగా వెంటనే వెళ్ళవచ్చు అని చెప్పి ఒక సేవకుణ్ణి యుధిష్ఠిరుడితో తీసుకువెళ్ళమని ఆదేశించారు. అందువలన ఆ దూత ముందు నడవగా యుధిష్ఠిరుడు అతన్ని అనుసరించారు. వారు ముందుకి వెళ్తుండగా త్వరలోనే అంతా చీకటిగా మారింది. వస్తువులన్నీ మసకగా కనిపించాయి. అతను రక్తం మరియు మురికితో నిండిన జారే బురదలో నడిచాడు. ఆ దారిలో ఎముకలు మరియు చనిపోయిన మనుషుల వెంట్రుకలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రతి చోట పురుగులు పాకుతున్నాయి మరియు గాలిలో భరించలేని దుర్గంధం వ్యాపించి ఉంది. అతను అన్ని చోట్ల మానవ శరీరాలను చూశాడు. యుధిష్ఠిరుడు భయభ్రాంతుడై గందరగోళానికి గురయ్యాడు. అతను ముందుకు సాగుతుండగా వేల ఆలోచనలు అతని మనసును వేధించాయి. ఈ దారిలో మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నా సోదరులు నిజంగా ఎక్కడ ఉన్నారు? నాకు చెప్పు నా మిత్రమా అని తీవ్ర ఆవేదనతో ఆ దూతను అడిగాడు. ఆ దూత ఇలా జవాబు ఇచ్చారు: మీరు కోరుకుంటే మనం వెనక్కి తిరిగి వెళ్ళవచ్చు. ఆ ప్రదేశంలోని దుర్వాసన చాలా అసహ్యంగా ఉండడం వలన ఒక క్షణం యుధిష్ఠిరుడు వెనక్కి వెళ్ళాలని అనుకున్నారు. కానీ సరిగ్గా అప్పుడే స్పష్టంగా తెలిసిన స్వరాలు చుట్టూ భీకరంగా రోదిస్తూ వినిపించాయి. ఓ ధర్మపుత్ర, వెనక్కి వెళ్ళవద్దు. కనీసం కొద్ది నిమిషాలు ఇక్కడే ఉండు. నీ రాక మాకు హింస నుండి ఉపశమనాన్ని ఇచ్చింది. స్వచ్ఛమైన గాలి యొక్క పావనం నీతో తెచ్చావు. దాని వలన మేము మా బాధ నుండి కొంచెం ఉపశమనం పొందాము. ఓ కుంతి కుమారా, నిన్ను చూడడం మాకు ఓదార్పుని ఇస్తుంది. ఇక్కడే ఉండు. అది ఎంత స్వల్ప సమయం అయినా సరే, వెనక్కి వెళ్ళవద్దు. ఈ విధంగా స్వరాలు వేడుకున్నాయి. తన చుట్టూ ఉన్న ఆ ప్రాంతం నుండి వచ్చిన భీకరంగా రోదనలను విన్న యుధిష్ఠిరుడు బాధాకరమైన గందరగోళంలో నిలబడిపోయారు. అతను ఆశ్చర్యంతో ఇలా అన్నారు: అయ్యో దీన ఆత్మల్లారా, మీరు ఎవరు ఇలా రోదిస్తున్నారు? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ప్రభు, నేను కర్ణుణ్ణి అని ఒక స్వరం వినిపించింది. నేను భీముణ్ణి అని మరొక స్వరం అన్నది. నేను అర్జునుణ్ణి, ద్రౌపది అని మరొక స్వరం. నేను నకులుణ్ణి, నేను సహదేవుణ్ణి, మేము ద్రౌపది కుమారులం. మరియు ఇలాగే చుట్టూ నుండి దుఃఖభరితమైన స్వరాలు వినిపించాయి. ఈ మొత్తం బాధను యుధిష్ఠిరుడు భరించలేకపోయారు. నిజంగా వీరు చేసిన పాపం ఏమిటి అని అతను భీకరంగా అన్నాడు. నేను కలగంటున్నానా లేక మేలుకొని ఉన్నానా? నా మనసు చెదిరిపోయిందా? కోపంతో నిండిన యుధిష్ఠిరుడు దేవతలను శపించాడు మరియు ధర్మాన్ని నిందించాడు. అతను సేవకుడిగా వచ్చిన దేవదూత వైపు తిరిగి, నీ యజమానుల వద్దకు తిరిగి వెళ్ళు. నాపై భక్తి తప్ప వేరే పాపం చేయని నా ప్రియమైన సోదరులు నరకపు హింసలకు అప్పగించబడిన ఈ ప్రదేశంలో నేను ఉంటాను. ఇంద్రుడు మరియు యముడు యుధిష్ఠిరుడు బాధతో నిలబడి ఉన్న చోట ప్రత్యక్షమయ్యారు. వారు రాగానే చీకటి మాయమైంది. పాపులు మరియు వారి బాధలు ఏవి కనిపించలేదు. ధర్మదేవుడైన యముడు యుధిష్ఠిరుడితో ఇలా అన్నారు: నిన్ను నేను పరీక్షించడం ఇది 3వసారి. నీ సోదరుల కోసం నీవు నరకంలో ఉండడానికి ఎంచుకున్నావు. రాజులు మరియు పాలకులు కొద్ది కాలం పాటు అయినా సరే నరకానికి వెళ్లడం అనివార్యం. కాబట్టి ఒక రోజులో 13వ భాగం పాటు నీవు కూడా నరకపు బాధలను అనుభవించడానికి అప్పగించబడ్డావు. ప్రకాశవంతుడైన సవ్యసాచి అర్జునుడు గాని నీ ప్రియమైన సోదరుడు భీముడు గాని నిజంగా నరకంలో లేరు. ధర్మపుత్రుడైన కర్ణుడు గాని నీవు బాధ అనుభవిస్తున్నారని భావించిన మిగిలిన మరి ఎవ్వరు కూడా నరకంలో లేరు. ఇది నిన్ను పరీక్షించడానికి సృష్టించిన భ్రమ. ఇది నరకం కాదు, స్వర్గం. విచారించడం ఆపు. ధర్మపుత్రుడైన యుధిష్ఠిరుడితో యముడు ఇలా అన్నారు. అప్పుడు యుధిష్ఠిరుడు రూపాంతరం చెందారు. మానవ శరీరం పోయింది మరియు అతను దేవుళ్లాగా మారారు. మానవ శరీరం అదృశ్యం కావడంతో కోపం మరియు ద్వేషం ఒక్క జాడ కూడా పోయింది. అప్పుడు యుధిష్ఠిరుడు కర్ణుణ్ణి మరియు తన సోదరుని అలాగే ధృతరాష్ట్రుడి కుమారుల్ని కూడా ప్రశాంతంగా మరియు కోపం లేకుండా చూశారు. వారందరూ దేవతల స్థితిని పొందారు.
యుధిష్ఠిరుడు చివరకు శాంతిని మరియు నిజమైన ఆనందాన్ని పొందారు. ఈ రోజుతో మహాభారతం ఆఖరి అధ్యాయం ముగిసింది. మళ్ళా సరికొత్త భారతీయ ఇతిహాసాలతో మీ ముందుకి వస్తాను.